చేసి ఇవ్వాలని ఉన్నా నేను ఎలాగో చేసి ఇవ్వలేను. ఏదో నా చేత్తో ఇచ్చానన్న తృప్తంగా ఉంటుంది. నీ చెల్లెలు ఇస్తే కాదంటావా, ఇష్టం లేదంటావా అన్నావు. అలాంటిది నా చెల్లెలికి ఇవ్వకుండా నేను ఒక్కదాన్నే తాగేదాన్ని కాదు. కాస్త నువ్వు తాగి మిగిలింది నాకివ్వు, నేను తాగుతాను. నాకెందుకక్క? నువ్వంటే లేవలేని మనిషివి. నువ్వు నా చెల్లెలివి. నీ తర్వాతే నాకు ఎవరైనా ఏదైనా. తాగు. నాకెందుకు? నాకొద్దక్క. తాగు తాగు. తాగవే, తాగు. తను తాగిన జ్యూస్ లో పాయిజన్ కలిసింది. ఏమైంది నాకు? ఏమవటమేంటే? యమపురి దాకా వెళ్ళి వెనక్కొచ్చావు. నువ్వు తాగిన జ్యూస్లో విషం ఉందట. నా అదృష్టం బాగుండి బ్రతికానన్నమాట. విషమా? కలిపింది నేనేగా. నాకు తెలుసు. కానీ సీత నాకు తాగించింది. దానికేదో అనుమానం వచ్చినట్టుంది. జ్యూస్లో విషమేంటి? అది సీతక్క కోసం నేనే చేశాను కదా. అదే మాకు అర్థం కావట్లేదు. నీకు తెలియకుండా నువ్వు చేసిన జ్యూస్లో విషం ఎలా వస్తుంది? నాకేం తెలీదు. నేను జ్యూస్లో విషం ఎందుకు కలుపుతాను? మీతో కలవాలని, మీ కుటుంబంలో మనిషినవ్వాలని చూసేదాన్ని. అక్కకిచ్చిన జ్యూసులో విషం కలుపుతానా? అంత పాప పని చేసేదాన్ని కాదు నేను. ఇప్పుడు నువ్వు కలిపావని ఎవరంటున్నారమ్మా? ఎలా కలిసిందనేదే ప్రశ్న. బయట నుంచి ఎవరో వచ్చి కలుపుతారా? ఖచ్చితంగా తనకి తెలిసే ఉంటుంది. నాకేం తెలీదు. నాకేం తెలీదు. అనుకుంటూనే ఉన్నా దాన్నే దోషించేస్తారని. అనుకోవడం తెలిసినప్పుడు విషం ఎలా కలిసిందో కూడా చెప్పు. మాకెవరికి విషం కలపాల్సిన అవసరం లేదు. ఇది మరీ బాగుంది. అంటే నేను కలిపానా? నాకు మాత్రం విషం కలపాల్సిన అవసరం ఏముంది? పగే పగ
నా మీద పగ నన్ను గెలవలేక మంగా అసలు నేను ఇక్కడ లేను. అనవసరంగా నన్ను అనుమానించకు. నువ్వు లేవు కాబట్టే నిన్ను అనుమానించాల్సి వస్తోంది. నిజం చెప్పు, ఇది నీ పనేగా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు రఘురాం. నాకేం తెలీదు. ఆ, నాకు తెలిసింది. తెలిసిందా? ఎవరు ఎవరు కలిపారు? ఇంకెవరు? స్వర్ణ. ఎస్, ఆ స్వర్ణ దెయ్యమే ఈ పని చేస్తుంటుంది. హంస, అవును. ఎలాగూ సీతక్కని బతికించుకుంటారు, కానీ విషం కలిపానన్న నింద నా మీద పడుతుంది. మీరు నన్ను తన్ని తరిమేస్తారని ఆ ఆత్మే జ్యూస్ని విషంగా మార్చుంటుంది. స్వర్ణ విషంలా మార్చుంటుందా? హంస చెప్పిందే నిజం. దానికి తప్ప విషం కలపాల్సిన అవసరం ఎవరికీ లేదు. మనిషి పోయింది కదా అని దాన్ని మరీ అంత రాక్షసిలా చిత్రించకండి. అది అలాంటి పని చెయ్యదు. ఏంటి మంగా, 12 కావస్తుంది. పడుకోకుండా దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు నిద్ర రావటం లేదండి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. అందుకే ఆలోచించాల్సి వస్తుంది. ఏ విషయం గురించి అంతగా ఆలోచిస్తుంది? ఈ కోటలో దోషం ఉందా, మన జాతకాల్లో దోషం ఉందా అని. దోషాలేం లేవులే గాని ముందు పడుకో. లేకపోవటం ఏమిటండి? ప్రతిరోజు పాలు పొంగుతూ పండగలా ఉండేది మన ఇల్లు. అలాంటిది మనమే ఆ ఇంట్లో లేకుండా పోయాం. ఏదో సీత అదృష్టం ఈ కోట తన అజమాయిషీలోకొచ్చింది. కాలం కాస్త అనుకూలించిందనుకుని అందరం ఇక్కడికొచ్చాం. వచ్చిన దగ్గర నుంచి రోజు పంచాయతీలు, గొడవలు. ఇవి శాశ్వతం కావులే అని సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్లాలని చూస్తుంటే ఈ హత్యలేంటి, ఆత్మహత్యలేమిటి, ఈ విషప్రయోగాలేమిటండి? అసంతృప్తి, ఆందోళన, నాకంతా అయోమయంగా ఉంది. జరిగిందేదో జరిగిపోయింది, అంతా కలిసి ఉండొచ్చులే అని కాస్త ఊపిరి పీల్చుకునేంతలోనే స్వర్ణ చావు మనకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆ దుఃఖంలో నుంచి తేరుకోకముందే ఆత్మయ్య ఆవహించటం భయంతో బతికేటట్టు చేసింది. ఏమిటండి ఇదంతా? అన్నిటికీ సమాధానం ఆ వచ్చిన సిద్ధాంతే చెబుతాడు గాని నువ్వెక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఏం ప్రశాంతత? ఎలా ఉండగలం చెప్పండి? అది ఉండనిచ్చేలా లేదు. తన స్థానంలోకి వెళ్లబోతుందని వాళ్ళ హంసను చంపబోయింది. రేపు నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయి మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా అని సాకేతనేమైనా చేస్తుందేమోనని భయంగా ఉందండి. ఇలా ఆలోచించే కొద్దీ భయం పెరుగుతూనే ఉంది, కానీ గుండెదిటవు చేసుకునే మార్గం కనిపించట్లేదు. స్వర్ణ అలా ఎందుకు చేస్తుంది? తనకు సాకేత్ అంటే ప్రాణం. ఆ అతి ప్రేమే ఏమైనా చేస్తుందని భయంగా ఉంది నాకు. ఈ కోట మీదే నాకు అనుమానం వస్తుంది. ఇక్కడేదో దోషం ఉంది. ఇంకెవరికైనా అప్పచెప్పాలన్నా కనిపిస్తుంది. నాకెందుకు ఇక్కడ ఉండాలనిపించట్లేదండి. సాకేత్కి ఏమైనా కీడు జరిగితే నేను తట్టుకోలేను. వెళ్ళిపోదామండి, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అదే అన్నిటికీ పరిష్కారం అనిపిస్తుంది.
పిచ్చిమంగ, కోటకు వచ్చిన ఆత్మ ఇంటికి రాదా? అయినా ఆత్మకు భయపడి మనం వెళ్ళిపోవటం ఏంటి మంగా? అలా వెళ్ళడం అంటే నువ్వు ఓడిపోయినట్లే అవుతుంది. ఇలాంటి విషయాల్లో గెలుపు ఓటమిల ప్రసక్తి ఏమిటండి? అంతా క్షేమంగా ఉండడం ముఖ్యం. పంతాలకి పట్టింపులకి పోవలసిన విషయం కాదిది. మంగా, మనం భయపడితే అవి భయపెడుతూనే ఉంటాయి. అడుగు వెనక్కి వేస్తే ఇంకా ఇంకా మీదకొస్తాయి. మనం పారిపోవటం మొదలు పెడితే ఎక్కడా నిలవనివ్వవు, నిన్ను గెలవనివ్వవు. చూడు, సిద్ధాంతి మీదనే నమ్మకం ఉంచు, దైవాన్ని ప్రార్థించు, ధైర్యంగా ఉండు. పిఠాపురం అలివేలు మంగ తయారు ఓడిపోవడం నాకిష్టం లేదు. నీ వెనక మేమంతా ఉన్నాం మంగా. అనవసరమైన భయాలను వదిలేసి రేపు జరగబోయే మంచిని గురించి ఆలోచించు. పడుకో మంగా. పర్వాలేదే, మీరు నాకు ధైర్యం చెప్తున్నారు. నువ్వు నేర్పిందే కదా. ఉమ్. ఎవరు? ఆగో. సీత, ఎక్కడికమ్మా? భోజనం ప్లేట్ పట్టుకుని ఈ టైంలో వెళుతున్నావు? అది అది ఆ, అదే తాతయ్య గారు, మన స్టోర్లో పనిచేసే జయం ఉంది కదా, తనకి. తను హోటల్లోనే తింటుంది కదా, నువ్వు భోజనం తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటమ్మా? అది అంటే జయమ్మకు 2 రోజుల నుంచి జ్వరం తాతయ్య గారు. ఇవాళ కొంచెం తగ్గింది. కొంచెం అన్నం మెత్తగా వండి తీసుకెళ్తున్నాను. నీ మనసే వేరమ్మా. చిన్న పెద్ద, వర్కరా యజమానా అని చూడు. ఆపద అంటే చాలు, ఆదుకోవటమే నీకు ముఖ్యం. సరే వెళ్ళమ్మా, జాగ్రత్త.
తను హోటల్లోనే తింటుంది కదా, నువ్వు భోజనం తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటమ్మా? అది అంటే జయమ్మకు 2 రోజుల నుంచి జ్వరం తాతయ్య గారు. జయమ్మా, ఇలా రా. ఏంటయ్య గారు? ఎక్కడి నుంచి పొద్దున్నే బ్యాగ్ పట్టుకుని వస్తున్నారు? మొన్న పండక్కి ఊరెళ్ళాం కదండి, ఇప్పుడే వస్తున్నాం. సీత జ్వరం అని చెప్పింది కదా. ఏంటండి అలా చూస్తున్నారు? ఆ, ఏం లేదులే, మీరు వెళ్ళండి. సీత నాతో అబద్ధం ఎందుకు చెప్పింది? ఏదో ఒక బలమైన కారణం లేదే సీత అబద్ధం చెప్పదే. ఏమై ఉంటుంది? జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. ఏమిటి స్వామి ఇది? అలా చేస్తా ఇలా బంధిస్తా అనటమే గాని జరిగింది లేదు, సాధించిందేమీ లేదు. అసలు మీ వల్ల ఆత్మని బంధించడం అవుతుందా స్వామి? కాసేపు హత్య అంటారు, మరోసారి మరొకటి అంటారు. అసలేం జరుగుతుంది స్వామి? చూడమ్మా, అర్ధాంతరంగా వెళ్ళి నా వృత్తికి నేను అన్యాయం చేసుకోదలుచుకోలేదు. అలా అని మా ప్రాణాల మీదకి తెచ్చుకోమంటారా? మీ ఆలస్యం మాలో మాకే గొడవలు పెడుతుంది. కాస్తలో బయటపడింది, లేకపోతే హంస బతుకు అన్యాయం అయిపోయేది. తను పొయ్యింది కాక ఇలా యువతల వాళ్ళ ప్రాణాలు తీస్తే ఎలా స్వామి? ఎవరు ప్రశాంతంగా బ్రతకగలుగుతారు చెప్పండి? చూడండి, అన్ని భయాలు నివృత్తి అవుతాయి. అసలు ఆత్మ కోరిక తెలిస్తే అది నెరవేర్చి ఆత్మను శాంతింపజేయొచ్చు. ఆత్మ కోరిక ఎలా తెలుస్తుంది? మనం పిలిస్తే పలుకుతుందా కోరిక తెలుసుకోవడానికి? ఎవరినైనా ఆవహించినప్పుడు అడగాలేమో. అవసరం లేదు. మరెలా తెలుస్తుంది స్వామి? నేను తెలుసుకుంటాను. ఎలాగానే కదా అడిగేది స్వామి. దానికో ప్రయోగం ఉంది. ఏమిటది? అమ్మా సీత, ఒక తెల్ల కాగితం తెచ్చివ్వు. అది జరిగే పనేనా స్వామి? ఇదేదో టైంపాస్ వ్యవహారంలా ఉంది. నా విద్యను తక్కువ చేసి మాట్లాడకండి. నువ్వు కాగితం తెచ్చివమ్మా. స్వామి, చూడండి, దీన్ని ఎవ్వరూ కదిలించకండి. ఈ రాత్రికి ఆత్మ తనే స్వయంగా వచ్చి తన కోరికేంటో ఈ కాగితం మీద రాసి వెళుతుంది. స్వామి,
జరిగే పనేనా ఇదంతా? అలా జరక్కపోతే నా వృత్తి నేను మానేస్తాను.